హలో మై డియర్ స్టూడెంట్స్. మీరెంతగానో వెయిట్ చేస్తున్న సి ప్రోగ్రామింగ్ విత్ ధనుష్ సిరీస్‌లో ఈరోజు ఫస్ట్ వీడియోలోని మనం బేసిక్‌గా అసల సి లాంగ్వేజ్‌లోని డిక్లరేషన్ అంటే ఏంటి? ఇనీషియలైజేషన్ అంటే ఏంటి? అసలు బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మనం ఒక సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసిన తర్వాత, ఆ కోడ్ మనం కంపైల్ చేయగానే కంపైలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుంది? కంపైలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగిన తర్వాత మనం రన్ క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది అనేది ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేదేంటంటే, మీకు డేవ్ సి ప్లస్ ప్లస్ సాఫ్ట్‌వేర్ కావాలి అంటే ఇక్కడ నేను లింక్ మన డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి డేవ్ సి ప్లస్ ప్లస్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు నార్మల్‌గా గూగుల్‌లో డేవ్ సి ప్లస్ ప్లస్ అని క్లిక్ చేయగానే అది వేరే వెర్షన్ డౌన్‌లోడ్ అవుతుంది. అందులో మీరు ఆ సి లాంగ్వేజ్‌ని కంపైల్ చేయలేరు అండ్ రన్ చేయలేరు. సోర్స్ ఫైల్ నాట్ కంపైల్డ్ అనే వస్తుంది ఎన్ని సార్లు చేసినా. ఇప్పుడు నేనిచ్చే వెర్షన్ మాత్రం మీకు కంప్లీట్‌గా వర్క్ అవుతుంది. ఫుల్ ఫ్రీ. ఓకే. గెట్టింగ్ ఇంటు ద టాపిక్. అసల సి లాంగ్వేజ్ అనేది ఒక హార్ట్ స్ట్రక్చర్ లాంటిది. ఈ సి లాంగ్వేజ్ సి ప్లస్ ప్లస్‌లోంచి డిరైవ్ చేయడం జరిగింది. అంటే కైండ్ ఆఫ్ సి ప్లస్ ప్లస్ టోటల్ లాంగ్వేజ్ అంటే మనకి యూనివర్సల్ సెట్ అయితే అందులోని ఒక సబ్‌సెట్టే మనకి సి లాంగ్వేజ్. సో, కమింగ్ టు ఫస్ట్ వీడియో. మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏంటి? సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటి? ఏది ఏ టైంలో యూజ్ చేస్తాం? అనేది కంప్లీట్‌గా నేను మీకు ప్రోగ్రామ్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ సి లాంగ్వేజ్ ఒకటే కాదు, సి లాంగ్వేజ్, పైథాన్, ఎస్‌క్యూఎల్ మొత్తం అన్నీ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ తీసుకెళ్ళడం జరుగుతుంది. మీకు ఒకవేళ కంటెంట్ నచ్చినట్లయితేనే మీకు ఒకవేళ సి లాంగ్వేజ్ నేను చెప్పేది ఎఫిషియంట్ అనిపిస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సి లాంగ్వేజ్‌లో బేసిక్‌గా మనకి మల్టీ లైన్ కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్స్ ఉంటాయి. ఈ కామెంట్స్ ఏం చేస్తాయంటే మనకి అసలు ఆ ప్రోగ్రామ్ మనం ఏం క్రియేట్ చేస్తున్నాం అన్నది తెలుసుకోవడానికి ఉపయోగపడతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ప్రోగ్రామ్‌లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేశాను చూసారా? అది ఒక బేసిక్ ప్రోగ్రామ్ అన్నమాట. సి లాంగ్వేజ్‌లో ఒక బేసిక్ ప్రోగ్రామ్. ఆ బేసిక్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? యూజర్ దగ్గర 2 వేరియబుల్స్ ఇన్‌పుట్ తీసుకుంటుంది. వేరియబుల్స్ ఇన్‌పుట్ తీసుకున్న తర్వాత సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, మల్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి, సబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అండ్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అని 4 అర్థమెటిక్ ఆపరేషన్స్‌ని చేస్తుందన్నమాట. ఓకే. అసల మల్టీ లైన్ కామెంట్స్ ఎందుకు వాడాలి? సింగిల్ లైన్ కామెంట్స్ ఎందుకు వాడాలి? బేసికల్లీ మన ఒక ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్ అనే కాదు, ఏ లాంగ్వేజ్‌లో అయినా మనం కోడ్ రాస్తునేటప్పుడు, ఆ కోడ్ మళ్ళీ మనం రీడబిలిటీ అంటే కోడ్ మనం చదివేటప్పుడు మనకది అర్థం కావాలి అంటే స్టార్టింగ్‌లోనే మనం మల్టీ లైన్ కామెంట్స్ గాని, సింగిల్ లైన్ కామెంట్స్ గాని రాసుకున్నామంటే, ఆ అలవాటు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అంటే కైండ్ ఆఫ్ ఒక హెచ్‌టీఎంఎల్ కోడ్ మనం రాస్తున్నప్పుడు, ఒక సెక్షన్ ఉంది అనుకోండి. ఆ సెక్షన్ ఏంటో తెలియాలి అంటే యూ నీడ్ టు గో త్రూ ద కంటెంట్. ఆ కంటెంట్ మొత్తం చదివే బదులు సింపుల్‌గా ఒక మల్టీ లైన్ కామెంటో లేదా ఒక సింగిల్ లైన్ కామెంటో రాసేస్తే యూజర్‌కి ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మోడిఫై చేయాలంటే మోడిఫై చేసుకోవచ్చు. మనం ఎందుకు సి లాంగ్వేజ్‌లోనే మల్టీ లైన్ కామెంట్స్ యూజ్ చేయాలి? సింగిల్ లైన్ కామెంట్స్ యూజ్ చేయాలి. బేసికల్లీ మల్టీ లైన్ కామెంట్స్ వచ్చేసి మనం ఏం ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నది రాయాలన్నమాట. ఎందుకంటే ప్రోగ్రామ్ ఏంటో తెలియాలి కాబట్టి. అండ్ కమింగ్ టు ది సింగిల్ లైన్ కామెంట్. కైండ్ ఆఫ్ అంటే సింగిల్ లైన్‌లోని కంప్లీట్ చేసే ఒక కామెంట్ అనమాట. సింగిల్ లైన్ కామెంట్ అంటే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ లైన్. ఇక్కడ ప్రీ ప్రాసెసర్ అంటే మన ప్రోగ్రామ్‌లోని ఎక్స్‌ట్రాగా మనకి ఏవైతే మెటీరియల్స్ కావాలో అంటే మన ప్రోగ్రామ్ ఒక కంపైలర్‌లోని బేసిక్‌గా చెప్పాలంటే కంపైలర్ కమ్స్ విత్ నథింగ్. అంటే కంపైలర్‌లోని ప్రాసెసర్స్, ప్రీ ప్రాసెసర్స్, దాని తర్వాత ఫంక్షన్స్ అన్నీ డంప్ అయ్యొస్తాయి. కానీ మనం ఏదైనా సరే పిలవాల్సిందే గదా! సో, ప్రీ ప్రాసెసర్ థర్డ్ లైన్‌లోని అక్కడ మీరు చూసుకున్నట్లయితే హాష్ ఇంక్లూడ్ stdio.h అంటే హాష్ ఇంక్లూడ్ అంటే stdio.h స్టాండర్డ్ ఇన్‌పుట్ అవుట్‌పుట్ అనే ఒక హెడర్ ఫైల్. హెచ్ అంటే హెడర్ అన్నమాట. ఈ హెడర్ ఫైల్‌ని నేను ఈ ప్రోగ్రామ్‌లోని ఇంక్లూడ్ చేస్తున్నాను. అంటే ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాను? నాకు ఇన్‌పుట్ యూజర్ దగ్గర నుంచి నేను తీసుకోవాలి. అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసేసి, ఆ అర్థమెటిక్ ఆపరేషన్స్
రిజల్ట్‌ని నేను ఇంటర్ప్రెట్ చేయాలి. ఇంటర్ప్రెట్ చేయడం అంటే డిస్‌ప్లే చేయడం అనమాట. సో, ఇది నేను బయట కనిపించేలా చేయాలంటే నాకు ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ హెడర్ ఫైల్ కావాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ లైన్ ఇంట్ మెయిన్ ఆఫ్. మెయిన్ ఆఫ్ అనేది ఒక ఫంక్షన్ నేమ్ అనమాట. ఈ మెయిన్ ఆఫ్ ఫంక్షన్ అనేది నార్మల్‌గా మనం ప్రోగ్రామ్‌లో డిఫైన్ చేసే సెట్ ఆఫ్ ఆపరేషన్స్ లేదా బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఆ మెయిన్ ఆఫ్‌లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ ఇంట్ అనేది ఆ మెయిన్ ఆఫ్ అంటే ఆ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నాకు ఇంటీజర్ అవుట్‌పుట్ వస్తుంది అని తెలియచేయడానికి అంటే అది తెలుస్తుంది అది తెలియాలి కాబట్టి ఇంటీజర్ అనేసి నేను ఇక్కడ డిక్లేర్ చేస్తాను. డిక్లేర్ చేసిన తర్వాత ఫ్లవర్ బ్రేసెస్‌లో ఫస్ట్ ఫ్లవర్ బేస్ ఓపెన్ ఫ్లవర్ బ్రేస్‌ని నేనిక్కడ టైప్ చేశాను. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ ఫంక్షన్ స్టార్ట్ అయింది అని చెప్పడానికి నేను ఆ ఫ్లవర్ బ్రేస్‌ని ఓపెన్ చేశాను. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ లైన్ ఇంట్ ఏ, బి సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, సబ్ ఈజ్ ఈక్వల్ టు 0, మల్ ఈజ్ ఈక్వల్ టు 0, డివ్ ఈజ్ ఈక్వల్ టు 0 సెమికోలన్. ఇక్కడ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటి అంటే, బేసికల్లీ మనం ఏ ప్రోగ్రామ్ అయినా రాస్తున్నప్పుడు లేదా కోడ్ చేస్తున్నప్పుడు మనకి దాని సిగ్నిఫికెన్స్ తెలీదు. అంటే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ తెలియకుండానే మనం ఆ లైన్‌ని బట్టి పెట్టేసో, లేకపోతే ఇది ఇలా రాస్తేనే ప్రోగ్రామ్ అవుతుందో అనుకోని మనం ట్రెడిషనల్‌గా ఎప్పటినుంచో ఫాలో అవుతున్న మెథడే ఫాలో అయిపోయి మనకసలు అది ఏంటో తెలుసుకోకుండా మనం ముందుకెళ్ళిపోతుంటాం. ఈ లైన్‌లో ఇంట్ ఏ, బి అంటే ఏ, బి అనే ఒక 2 వేరియబుల్స్‌ని బఫర్‌లో క్రియేట్ చేయమని నేను కంపైలర్‌కి అక్కడ చెప్పాను. ఇది డిక్లరేషన్ అంటారు. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సమ్ అనేది నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. ప్లస్ దాని వాల్యూ 0గా అసైన్ చేశాను. సో, ఇది డిక్లరేషన్ అండ్ ఇనీషియలైజేషన్ 2 జరిగిన వేరియబుల్ అన్నమాట. అంటే ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు లేకపోతే ఏ కైండ్ ఆఫ్ ఎనీ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అనేసి మనకి రైట్ సైడ్ ఉంది అంటే లెఫ్ట్ సైడ్ ఒక వేరియబుల్ నేమ్ వచ్చేసి రైట్ సైడ్ వేరియబుల్ కంప్యూటేషన్ వాల్యూ గాని లేకపోతే ఒక వాల్యూ గాని ఉన్నది అంటే ఆ వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో ఉన్న వేరియబుల్‌లోకి డంప్ చేయమని దాని అర్థం అన్నమాట. సో, ఇప్పుడు నేనిక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 అనే ఒక ఇంటీజర్ వాల్యూని అంటే ఇంట్ అని నేను స్టార్టింగ్ ఆల్రెడీ డిక్లేర్ చేశాను. ఇంట్ ఏ, బి సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ, బి అనేవి 2 ఇంటీజర్ డేటా టైప్స్ కలిగిన ఒక వేరియబుల్స్ అన్నమాట. ఆ వేరియబుల్స్‌లోని ఇంటీజర్ మాత్రమే వెళ్తుంది. కైండ్ ఆఫ్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. మైట్ బి సిల్లీ బట్ ఇది మీకు ఒక 'రాజమౌళి' స్టాంప్‌లా గుర్తుండిపోతుందన్నమాట. నార్మల్‌గా 'బాహుబలి' అంటే పెద్ద పెద్ద మూవీస్ అన్నిటిలోని కూడా 'రాజమౌళి' స్టాంప్ అంటే మనకు గుర్తుండిపోతుంది కదా! డైరెక్టర్ పేరు బట్టి. ఇప్పుడు నేను చెప్పబోయే లాజిక్ మీరు ఎగ్జాక్ట్‌గా వింటే మీకు క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. ఏ, బి అనేవి 2 వేరియబుల్స్ హావింగ్ ఎ డేటా టైప్ ఆఫ్ ఇంటిజర్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే నేను ఏ, బి అనే 2 ఇల్లులు కట్టుకున్నాను. ఆ ఇంట్లోని నా వాళ్ళని నేను తీసుకొస్తాను గానీ, ఎవరిని పడితే వాళ్ళని రానివ్వను కదా! నేను ఇంటీజర్ అనుకోండి. ఆ ఏ, బి నా ఇల్లులు. కాబట్టి ఇంటీజర్ రిలేటివ్స్ అంటే ఇంటీజర్స్ మాత్రమే ఆ ఏ, బి అనే వేరియబుల్స్‌లోకి ఇన్సర్ట్ చేయగలం. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. సమ్ అనే ఒక వేరియబుల్‌ని నేను అసైన్ చేశాను. కానీ ఇక్కడ ఏ, బి అనే వేరియబుల్స్‌ని నేను యూజర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత నేను స్టార్టింగ్‌లో ఏదైతే డిక్లరేషన్ చేశానో, ఆ డిక్లరేషన్‌కి ఇనీషియలైజేషన్ చేయకపోతే ఒకవేళ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0కి ఏదో ఒక రాండమ్ గార్బేజ్ వాల్యూ అనేది ఆ సమ్ అనే వేరియబుల్‌లోకి వెళ్ళిపోతుందనమాట. సో, సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని నేను అక్కడ డిక్లేర్ చేశాను. అండ్ కమింగ్ టు ద రెస్ట్ ఆఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, మల్ ఈజ్ ఈక్వల్ టు 0, డివ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే నేను మొత్తం ఇక్కడ 4 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేశాను. ఇనీషియలైజ్ చేశాను. ఎందుకు? ఎందుకు అంటే ఆ వేరియబుల్స్‌ని నేను కంప్యూట్ చేస్తాను కాబట్టి. ఆ వేరియబుల్స్‌లో వాల్యూస్‌ని నేను కంప్యూట్ చేసి డంప్ చేస్తాను కాబట్టి నేను డిక్లేర్ చేసి ఇనీషియలైజ్ చేశాను. ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్. ప్రింట్ఎఫ్ ఎంటర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. నార్మల్‌గా ప్రింట్ఎఫ్ అనగానే బ్యాక్ ఎండ్ కంపైలర్‌లో జరిగే ప్రాసెస్ ఏంటంటే ప్రింట్ఎఫ్ అనేది ఒక స్ట్రక్చర్ ఇది.
ఈ ప్రింట్ఎఫ్ స్టార్ట్స్ విత్ ఓపెన్ బ్రేసెస్. ఫస్ట్ ఓపెన్ బ్రేస్, లెఫ్ట్ ఓపెన్ బ్రేస్, రైట్ ఓపెన్ బ్రేస్, దాని తర్వాత సెమీకోలన్. ఎందుకు సెమీకోలన్ ప్రతి లైన్‌లోని పెట్టాలి? అంటే ఒక లైన్‌లోని మనం కోడ్ రాసినప్పుడు ఇట్ మైట్ బి రీచింగ్ లైన్స్ ఆఫ్ లైన్. అంటే లైన్స్ ఆఫ్ లైన్స్ కైండ్ ఆఫ్ ఆహ్, ఎండింగ్ వరకు కూడా అవి వెళ్ళిపోవచ్చు. దాన్ని లైన్ వ్రాప్ అంటారు. సో, టు సే దట్ కంపైలర్ అదే మన కంపైలర్‌కి మనం ఏం చెప్పాలంటే, ఈ లైన్‌తో నాకు కోడ్ కంప్లీట్ అవుతుంది. సో, ప్లీజ్ స్టాప్ ఎగ్జిక్యూషన్ హియర్ అండ్ గో టు ద నెక్స్ట్ లైన్ అని నేనిక్కడ చెప్తాను. అంటే ఇక్కడ నేను సెమీకోలన్ పెట్టగానే నెక్స్ట్ లైన్‌కి ఎళ్ళిపోతుందనమాట. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఓపెన్ బ్రేసెస్ పెట్టేసి అందులో ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టేసి మనం ఇక్కడ ఏది రాసుకుంటే అంటే ఏది టైప్ చేస్తే అది ప్రింట్ అవుతుందనమాట. ఇది ప్రింట్ఎఫ్ స్ట్రక్చర్ అంటే సింటాక్స్. నార్మల్‌గా మనకి సింటాక్స్ ఉంటుంది. ప్రతి వేరియబుల్ డిక్లరేషన్‌లోని అండ్ కమింగ్ టు ప్రతి ఫంక్షన్ కాలింగ్‌లోని దాని తర్వాత మనం ప్రతి ఫీచర్ యూజ్ చేస్తాం కదా! సి లాంగ్వేజ్ అనే కాదు. ఏ లాంగ్వేజ్‌లో అయినా సరే ప్రతి దానికి కూడా ఒక సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ మనం ఫాలో అయితేనే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ లైన్‌లోకి నా కంపైలర్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ప్రోగ్రామ్ అనేది మళ్ళీ నెక్స్ట్ లైన్‌కొస్తుంది. అదే స్కాన్‌ఎఫ్ అనే లైన్‌కొస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? నేను ప్రీవియస్ లైన్‌లోని ప్రింట్‌ఎఫ్ ఎంటర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి అని నేను డిక్లేర్ చేశాను కదా! అంటే యూజర్‌కి ఒక ఇన్ఫర్మేషన్ అనేది నేను పాస్ చేశాను. ఏ, బి వాల్యూస్ ఎంటర్ చేయమని. మరి వాళ్ళు ఎంటర్ చేసే వాల్యూస్‌ని నేనేం చేయాలి? వేరియబుల్‌లోకి డంప్ చేసుకోవాలి కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ స్కాన్‌ఎఫ్ ఇన్వర్టెడ్ కామాస్‌లోని పర్సెంటేజ్ డి అంటే నేను 2 నంబర్స్‌ని ఎంటర్ చేస్తున్నాను. విచ్ ఈస్ ఇంటీజర్ డేటా టైప్. ప్రీవియస్‌గా మనం ఏ, బి అనే 2 వేరియబుల్స్‌కి ఇంటీజర్ అనే ఒక డేటా టైప్‌తో మనం డిక్లేర్ చేసాం కదా! సో, ఆ పర్సెంటేజ్ డి అంటే యూజర్ ఎంటర్ చేసిన 2 ఇన్‌పుట్స్. అలా తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇక్కడ అంటే తర్వాత యాంపర్సెంట్ ఆఫ్ ఏ అంటే పర్సెంటేజ్ డి నేను 2 వాల్యూస్ తీసుకున్న తర్వాత అందులో ఫస్ట్ వాల్యూ పర్సెంటేజ్ డిని తీసుకెళ్ళి నేను ఏలో అసైన్ చేయాలి. యాంపర్సెంట్ ఆఫ్ ఏ అంటే ఏ అనే వేరియబుల్‌కి ఈ ఏదైతే వాల్యూ మనం యూజర్ దగ్గర తీసుకున్నామో అది ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఏ అనే ఒక వేరియబుల్ ఇంటిజర్ డేటా టైప్ హోల్డ్ చేస్తుంది కాబట్టి నేను పర్సెంటేజ్ డి అంటే ఫస్ట్ పర్సెంటేజ్ డిలో ఉన్న వాల్యూని ఏలోకి నేను డంప్ చేస్తున్నాను. సి లాంగ్వేజ్‌లోని ఒక్క క్యారెక్టర్ డేటా టైప్‌కి తప్ప మిగతా అన్ని డేటా టైప్స్‌కి కూడా మనం యాంపర్సెంట్ అనేది యూజ్ చేస్తామనమాట. ఆ వాల్యూని వేరియబుల్‌లోకి అసైన్ చేయమని. ఓకే. ఇప్పుడు ఏ అనే వేరియబుల్‌లో బఫర్ ఉంటుంది కదా! అదే ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్‌లోని ఈ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ వెళ్ళిపోతుంది. అలాగే యాంపర్సెంట్ ఆఫ్ బి. సేమ్ ఈస్ ద కేస్ విత్ యాంపర్సెంట్ ఆఫ్ బి. ఏదైతే ప్రాసెస్ మనకి యాంపర్సెంట్ ఆఫ్ ఏలో జరిగిందో యాంపర్సెంట్ ఆఫ్ బిలో కూడా అదే జరుగుతుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ లైన్. నెక్స్ట్ 4 లైన్స్ ఆఫ్ కోడ్‌లోని నేను ఒక 4 అర్థమెటిక్ ఆపరేషన్స్ చేశాను. ఈ 4 అర్థమెటిక్ ఆపరేషన్స్‌లోని ఫస్ట్ నేను డిస్కస్ చేశాను కదా! ఒక ఎక్స్‌ప్రెషన్ మనం రాసినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్‌లోని లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లోని మనం వేరియబుల్ నేమ్ అదే టైప్ చేస్తాం. రైట్ హ్యాండ్ సైడ్‌లోని ఆ ఎక్స్‌ప్రెషన్ ఏదైతే కంప్యూట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఎంటర్ చేస్తామనమాట. అంటే ఏ+బి, ఏబి అనే 2 వాల్యూస్ యూజర్ దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు కదా! ఆ రెండిటిల్ని యాడ్ చేసిన తర్వాత ఒక వాల్యూ వస్తది. ఆ వాల్యూని ఇక్కడ ఏదైతే ఈక్వల్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో ఉందో ఆ వేరియబుల్‌లోకి అసైన్ చేయమని నేను చెప్పాను. సేమ్ ఈస్ ద కేస్ విత్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అయిపోయింది. సెమీకోలన్ అనేది లైన్ ఎండ్ అదే మనకి డినోట్ చేస్తది. ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ లైన్. నేనిప్పుడు 4 అర్థమెటిక్ ఆపరేషన్స్ అయితే పెర్ఫార్మ్ చేశాను గానీ, ఆ అర్థమెటిక్ ఆపరేషన్స్ వచ్చిన రిజల్ట్‌ని నేను యూజర్‌కి ఇంటర్ప్రెట్ చేయాలి గదా! అంటే నేను చూపించాలి కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే యాజ్ యూజువల్
మన సింటాక్స్ ఏదైతే ఉందో ప్రింట్ఎఫ్‌లోని ఆ సింటాక్స్‌ని నేను యూజ్ చేసుకుంటాను. ప్రింట్ఎఫ్ ఇన్వర్టెడ్ కామాస్ ద సమ్ ఈజ్ పర్సెంటేజ్ డి. పర్సెంటేజ్ డి అనేది మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి యూజర్ దగ్గర ఇన్‌పుట్ తీసుకునేటప్పుడు ఇంటీజర్ డేటా టైప్ అయితే దాన్ని హోల్డ్ చేయడానికి. 2 మనం ఏదైనా అవుట్‌పుట్ ప్రింట్ చేసేటప్పుడు ఇంటీజర్ డేటా టైప్ లోని ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలి. అంటే ఆ మెమరీలో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలన్నా పర్సెంటేజ్ డి అనేది మనం రాయాలి. ఇప్పుడు నేను పర్సెంటేజ్ డి సమ్ అని రాశాను కదా! ఇక్కడ నెక్స్ట్ సమ్ ఏదైతే రాశానో ఆ సమ్‌లోని సమ్ ఏదో వాల్యూ బైనరీ వాల్యూ లేదా అడ్రెస్ వాల్యూ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ నేను సమ్ ఏదైతే వాల్యూ తీసుకున్నానో దాన్ని ఇక్కడ పర్సెంటేజ్ డి పెట్టడం వల్ల సమ్ అనే వేరియబుల్‌లో ఉన్న అదే కంప్యూట్ అయిన వాల్యూ నాకిక్కడ కనిపిస్తుంది. సో, దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పర్సెంటేజ్ డి అండ్ ప్రింట్ఎఫ్ సింటాక్స్. సో, సేమ్ ఈస్ ద కేస్ విత్ ద వాల్యూ ఆఫ్టర్ సబ్ట్రాక్షన్ ఈజ్ పర్సెంటేజ్ డి సబ్. అంటే ఇక్కడ నేను ఏదైతే వాల్యూని కంప్యూట్ చేసుకున్నానో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నేను డిస్‌ప్లే చేస్తున్నాను. అలాగే ప్రొడక్ట్ దాని తర్వాత కోషెంట్. డివిజన్ చేసిన తర్వాత మనకొచ్చే వాల్యూ కోషెంట్. పర్సెంటేజ్ పెట్టామంటే మాడ్యులో ఆపరేటర్ యూజ్ చేసామంటే అది రిమైండర్ ఇస్తుంది. ఈ బై మాత్రం మనకి కోషెంట్ అనేది ఇస్తుంది. సో, కోషెంట్ అయిపోయింది. అండ్ కమింగ్ టు ద ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్. బేసికల్లీ ఒక ప్రోగ్రామ్‌లోని రిటర్న్ 0 అనేది మనం ఎందుకు రాస్తాము అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ స్టడీ ఫర్ దట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ డిస్క్లోజ్ దట్. సి లాంగ్వేజ్‌లోని రిటర్న్ 0 అనేది మనం ఎందుకు రాస్తామంటే, ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఆ ప్రోగ్రామ్‌లోని ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. విచ్ ఇండికేట్స్ దట్ టు ఆపరేటింగ్ సిస్టమ్. మన ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఇలాగ ఈ కంపైలర్‌లోని ఈ ప్రోగ్రామ్‌లోని ఉన్న ఒక ఫంక్షన్ సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేసింది వితౌట్ ఎనీ ఎర్రర్ అని మనం చూపించడానికి ఈ రిటర్న్ 0 అనేది మనం యూజ్ చేస్తామనమాట. సో, దట్స్ ఫర్ టుడే. అంటే స్టార్టింగ్ కంప్లీట్ డీప్‌గా ఎళ్ళిపోయి ఇంకా బ కామ్ అదే టాపిక్స్‌ని నేను డిస్కస్ చేయడం కన్నా అండ్ నెక్స్ట్ వీడియోలోని నేను థియరీ పార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను ఓన్లీ జస్ట్ ఒక ప్రోగ్రామ్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలోని బేసిక్‌గా అసల వేరియబుల్ అంటే ఏంటి? దాని తర్వాత మనకి కంపైలర్ అంటే ఏంటి? ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి? మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అండ్ టాప్ డౌన్ అప్రోచ్, వేస్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలోని మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ సి లాంగ్వేజ్ ఇంతవరకు మీరు నేర్చుకుంటున్నంతా కూడా జస్ట్ మీరు నేర్చుకుంటున్నారు. దాని తర్వాత బట్టి కొడుతున్నారు. లేకపోతే అదలా బండ గుర్తులు పెట్టేసుకొని రాసేస్తున్నారు అంతేగాని, లేకపోతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అంతేగాని, ఎవరు కూడా కంపైలర్‌లో బ్యాక్ ఎండ్ ప్రాసెస్ తెలుసుకోవట్లేదు. సో, ఈ కంపైలర్‌లో జరిగే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఒక సింపుల్ ప్రోగ్రామ్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. If you have any doubts, comment under the video, and if you have any suggestions, you can feel free to talk with me. ఈ డిస్క్రిప్షన్‌లోని నా పోర్ట్‌ఫోలియో డ్రాప్ చేస్తున్నాను. లింక్డ్ఇన్ ప్రొఫైల్ డ్రాప్ చేస్తున్నాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా డ్రాప్ చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కాంప్లిమెంట్స్, లెట్ మీ నో. Until then, take care. Bye bye. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఈస్, నేను ఇప్పటివరకు సి లాంగ్వేజ్‌లో చేసిన ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే పైథాన్ లాంగ్వేజ్‌లో చేసిన ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా నా గిట్‌హబ్ అకౌంట్‌లోని పోస్ట్ చేశాను. రిపోజిటరీస్‌లోని. అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ రిపోజిటరీస్ ఆల్సో. యూ కెన్ చెక్ దట్ ఔట్. ఆ లింక్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్‌లోని ఇస్తున్నాను. థాంక్ యూ.